అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించినటువంటి వంగా శ్రీహరికి సంబంధించినటువంటి అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, దారుణ మారణకాండకు సంబంధించినటువంటి విషయాలను నిన్నటి నుంచి మనం ఒక్కొక్కటిగా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే వెల్దుర్తి మండలంలోని మరసపెంట అలానే జెండాపెంట గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి బంగారుగడ్డ పెంట ఏదైతే ఉందో ఆ పెంటకు చెందినటువంటి మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి మత్స్యకారుడు దుర్గారావు తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నాడని, అలానే నాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా, అలానే మాచర్ల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి గారితో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు, అలానే కొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడనేటువంటి అక్కస్సుతో నాడు వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నటువంటి శ్రీహరి, ఆనాడు మాచర్ల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలానే అతని సహోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఆదేశానుసారం దుర్గారావు తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువచ్చి తన పుట్టిలో వ్యాపారం చేస్తూ ఉన్నాడనేటువంటి ఒక తప్పుడు అభియోగాన్ని మోపి తన మీద కేసును బనాయించి కటకటాలకు పంపించారు. అయితే తాను జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి బెయిల్ మీద తిరిగి వచ్చి తన కార్యక్రమాలలో తను జీవిస్తున్నటువంటి దుర్గారావుని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలి, హింసించాలి, వేధించాలి, పైశాచిక ఆనందాన్ని పొందాలనేటువంటి వంగా శ్రీహరి యొక్క దాష్టికాలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు మితిమీరిపోయాయి. ఏదైతే కోర్టు నియమ నిబంధనల ప్రకారం వారానికి ఒక రోజు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకం పెట్టమని కోర్టు తనకు ఆదేశించడంతో దుర్గారావు కూడా చేసేదేమీ లేక ప్రతి వారం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెడుతూ వస్తున్నారు. అయితే ఈ సంతకం పెట్టడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వంగా శ్రీహరి ఏదైతే ఆనాడు వెల్దుర్తి ఎస్ఐగా ఉన్నటువంటి వంగా శ్రీహరి తన్ని టార్చర్ చేసి ఇష్టానుసారంగా మానసికంగా, శారీరకంగా వేధించి, హింసించి డబ్బులను డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండి తనకు ₹1,00,000, ₹2,00,000 లంచం ఇస్తే నిన్ను వదిలేస్తాను, లేకపోతే నీ మీద ఇంకా తప్పుడు కేసులను బనాయిస్తాను, గాంజా కేసులను బనాయిస్తానని ఇష్టానుసారంగా ఆనాడు దుర్గారావుని వేధించినటువంటి పరిస్థితి. చూపించి బాగా బీగాలో తెచ్చుకున్నాడు, నేను చూస్తాను, ₹2,00,000 కట్టకపోతే మాత్రం మామూలు కేసు వేస్తాను, నేను ₹2,00,000 మీరు కడితే వదిలిపెడతాను, లేకపోతే మళ్ళీ మీరు ఇప్పిస్తాను అన్నాడు. మళ్ళీ కేసు కడతాను అన్నాడు. కేసు వేస్తాను. వారం వచ్చి కేసు కట్టి సంతకాలు కేసు వేస్తానని దగ్గరున్నాడు. ఒక్కసారి ఈ తెలంగాణ మద్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైతే మద్యాన్ని ప్రభుత్వమే అమ్మే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఎక్సైజ్ పాలసీతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలంగాణ నుంచి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం నిషేధం. అయితే అందుకు భిన్నంగా మాచర్ల నియోజకవర్గంలో మాత్రం నాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి, అలానే అతని అనుచరులకు సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తెలంగాణ మద్యం ఏరులై పారింది. సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఆ యొక్క మద్యం లారీలకు ఎస్కార్ట్ చేసుకుంటూ బోర్డర్లను దాటించినటువంటి పరిస్థితి. మాచర్ల నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా మాచర్ల పట్టణంలో ఏ బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళి అనుకున్న తెలంగాణ మద్యం చాలా సులభంగా దొరికేటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ షాప్ ఏదైతే ఉందో ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి షాప్లో కనీసం ఆ మద్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టుకొని ముట్టుకోనటువంటి పరిస్థితి. అలానే ఆనాడు ఉన్నటువంటి మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తమ తమ గ్రామాల్లో ఇష్టానుసారంగా బెల్ట్ షాప్లను ఏర్పాటు చేసుకొని తెలంగాణ మద్యాన్ని రవాణా చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కప్పం కడుతూ స్థానిక పోలీసులకు అండదండలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇష్టానుసారంగా వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఆనాడుంది. అయితే కేవలం తన యొక్క శారీరక శ్రమ నుంచి కొంత ఉపశమనం పొందాలనేటువంటి ఆలోచనతో ఉదయం నుంచి సాయంత్రం దాకా చేపల వేట చేసుకొని చేపల మీద బ్రతుకుతున్నటువంటి దుర్గారావు ఏదైతే ఆ గ్రామంలో దొరికేటువంటి ఒక మద్యం షాపులో ఒక మద్యం బాటిల్ని తీసుకొని సేవిస్తున్నటువంటి సమయంలో తను మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నాడేటువంటి ఒక తప్పుడు కేసును బనాయించాడు ఈ యొక్క వంగా శ్రీహరి. నిజంగా వంగా శ్రీహరి గారు నిజంగా మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించండి.
మీ వెల్దుర్తి మండలం ఏదైతే నువ్వు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి వెల్దుర్తి మండలంలో డబ్బులను దండుకొని డబ్బులను తీసుకుని ఎన్ని బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చావు, అలానే తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యం షాపులకు నువ్వు పర్మిషన్లు ఇచ్చావు, అలాగే నాటుసారా కేంద్రాలకు కూడా నువ్వు డబ్బులను తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి నీది. అలాంటిది ఓ మత్స్యకారుణ్ణి వేధించి హింసించి ఇష్టానుసారంగా అతని మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించి అతని దగ్గర లంచం దండుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో అతన్ని వేధింపులకు గురి చేస్తే ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక తన కుటుంబాన్ని పోషించుకోలేక తన ఏదైతే మత్స్యకార జీవితం ఏదైతే ఉందో తను చేపలు పట్టుకోలేక ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ నిరంకుశ ప్రభుత్వంతో పోరాటం చేయలేక ఈ నిరంకుశత్వ అధికారి ఎవరైతే ఉన్నారో వంగా శ్రీహరితో పోరాటం చేయలేక చేసేదేమీ లేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఆత్మహత్య ఏదైతే ఉరితాడుని బిగించుకొని తుదిశ్వాసను విడిచి మరణించినటువంటి పరిస్థితి. ఇది ఆత్మహత్యనా హత్యనా ఒక్కసారి మనమందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు పోలీసులు వేధింపులు పెట్టకపోయి ఉంటే దుర్గారావు మరణించి ఉండేవాడా? నిజంగా తను మద్యం అమ్మి ఉంటే చట్ట ప్రకారంగా తన మీద కేసును బనాయించారు, తను శిక్ష అనుభవించి తిరిగి బెయిల్ మీదకు బయటకు వచ్చాడు. చట్టం రాబోయేటువంటి రోజుల్లో కోర్టు ఇచ్చేటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా తన జీవితాన్ని కొనసాగించి ఉండేవాడు. కానీ కేవలం తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నాడు. నాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారితో కొంత సాన్నిహిత్యంగా ఉండి వారికి కొంత మద్దతుగా నిలుస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక అక్కస్సుతో ఓ మారుమూల ఒక గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానదికి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క బంగారుపెంట గ్రామానికి చెందినటువంటి దుర్గారావు మరణించేలా చేశారు ఆనాడు ఉన్నటువంటి ఎస్ఐ శ్రీహరి, అలానే సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సెమీవుల్లా. అయితే దుర్గారావు మరణించిన తరువాత ఆయన యొక్క పార్థివ దేహాన్ని, ఆయన యొక్క శవాన్ని వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ నిరసనను తెలిపి ఈ దుర్గారావు కుటుంబానికి న్యాయం చేయాలి, అక్రమంగా అన్యాయంగా కేసును బనాయించి ఇబ్బందులకు గురించేసి హింసించారు, దుర్గారావు మరణానికి వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరే కారణమంటూ నాడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వెల్దుర్తి స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఈ మండలంలో బలహీన వర్గాల్ని టార్చర్ చేయటం, కేసులు పెట్టి స్టేషన్లో తీసుకొని వచ్చి విపరీతంగా కొట్టడం, ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే లేదో ఒక వ్యక్తిని కొడితే మీరు కేసు రిజిస్టర్ చేశారే, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మీరు చట్టపరంగా న్యాయస్థానానికి అప్పచెప్పాలి. మీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? రాజ్యాంగంలో ఏ క్లాస్ ఇచ్చింది మీకు కొట్టే హక్కుని? మీరు చెప్పాలి. పోలీస్ స్టేషన్ అనగానే గడగడలాడుతూ డబ్బులు మూటలు తీసుకొని ఇస్తారనే ఏకైక ఆలోచనతోటి ఈ స్టేషన్ టార్చర్లు చేస్తా ఉన్నారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం కూని అవుతా ఉంది. అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టడం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఒక రోజైతే కండ్లకుంట కేబీపురంలో ఒక మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చితకబాదారు. వెంకటేశ్వర నాయక్ అనే అతను నాకు ప్రాణ రక్షణ కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఈ జిల్లా ఎస్పీ గారైన రవిశంకర్ రెడ్డి గారి దగ్గర పోయి మెమరాండం ఇచ్చుకుంటే అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ కుళ్ళబొడిచిన ఘనత ఈ ఎస్ఐది. ఆనాడు వంగా శ్రీహరి నిజంగా తప్పు చేయకపోయి ఉంటే, దుర్గారావు తన వల్ల మరణించకపోయి ఉంటే ఎందుకు పోలీస్ స్టేషన్ వదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఆనాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వచ్చి ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి తమ నివేదికను నాడున్నటువంటి ప్రభుత్వానికి అందించినప్పటికీ ఎటువంటి చర్యలు లేకపోవడం బాధాకరం. ఏ విధంగా చర్యలు ఉంటాయి? స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సహోదరుడు, ఆనాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవిశంకర్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి సిఐలు, డిఎస్పీలు అందరూ తన మద్దతుగా ఉంటే తనను ఎవరు ఏమి చేయగలరు? ఇలాంటి అరాచకాలకు పాల్పడినటువంటి వంగా శ్రీహరికి పోస్టింగ్ ఇవ్వడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. వంగా శ్రీహరి దాష్టికానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అనేక సన్నివేశాలు, అనేక దారుణాలు, అనేక మారణ హోమాలు, అనేక అరాచకాలకు ఈ యొక్క వంగా శ్రీహరి పాల్పడ్డాడు. వంగా శ్రీహరి చేసినటువంటి తప్పు
తప్పిని కప్పిపుచ్చే విధంగా ఏదైతే ఆనాడు మాచర్ల రూరల్ సిఐగా ఉన్నటువంటి సెమీవుల్లా అలానే టౌన్ సిఐగా ఉన్నటువంటి శరత్ బాబులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే దుర్గారావు మరణానికి పోలీస్ విభాగానికి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే తమ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారం వెనక, ఈ తప్పుడు ఆరోపణల వెనక ఎవరున్నారో వారి మీద కఠినమైన చర్యలను చేపడతామని ఆనాడు ఉన్నటువంటి మాచర్ల టౌన్ సిఐ కావచ్చు, రూరల్ సిఐ కావచ్చు ఒక మీడియా సమావేశాన్ని పెట్టి బాహాటంగా ప్రకటించారు. బ్రహ్మాజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, ఫోటోలు చూశారు, అన్ని తెలిసిపోయినాయి. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా పార్టీ మారండి, కండువాలు వేసుకోండి అని ఎవరు అన్నారు. అది మా పోలీస్ వ్యవస్థకి వ్యతిరేకం. ఎప్పుడు పోలీసు ఆ పని చేయదు, మా వెలుగు చేస్తే ఆ పని చేయలేదండి. ఇవన్నీ అభియోగాలు మోపారు, తప్పుడు అభియోగాలు మోపారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తాము. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే రాజకీయ ఒత్తిడులు లేనటువంటి ఈ యొక్క సెమీవుల్లా కావచ్చు, శరత్ బాబులు కావచ్చు, తాము ఎటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో తాము పాల్గొనలేదని అనేక సందర్భాల్లో మీడియా సమావేశాలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు సమాచారాన్ని అందించినటువంటి ఈ అధికారులు నాడు ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సహోదరుడు ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొని జై పీఆర్కే, జై పీవీఆర్, జై పీఆర్కే, జై పీవీఆర్ అని నినాదాలు చేయలేదా? అందుకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటేజులు యావత్ రాష్ట్ర ప్రజలు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యావత్ మాచర్ల ప్రజలు చూడలేదా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందరు అమాయక టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి గ్రామాన జల్లెడ పట్టి టీడీపీ సానుభూతి పరులను ఇబ్బందులకు గురి చేసి, వేధింపులకు గురి చేసి వారిని అక్రమంగా, అన్యాయంగా వైసీపీ కండవాలు మీరు వేయించలేదా? మీ సమక్షంలో జరగలేదా? ఇదే వంగా శ్రీహరి అనేక గ్రామాల్లో, ఏదైతే గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వేధించి, హింసించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను వేధించి మీరు పార్టీ మారకపోతే మీ మీద తప్పుడు కేసులను బనాయిస్తాం, గాంజా కేసులను పెడతాం, నాటుసారా కేసులను పెడతాం, తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్నారనేటువంటి కేసులను పెట్టి మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులను బనాయించి కూడా వారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కండువాలను కప్పించలేదా? ఈ శ్రీహరి కావచ్చు, ఈ షమీవుల్లా కావచ్చు, ఈ పోలీస్ అధికారులు కావచ్చు. ఎందుకు బుకాయిస్తున్నారు? నాడు అధికారం ఉంది కదా, అధికారుల అండదండలు ఉన్నాయి కదా అని మీరు చేసిందే చట్టం, మీరు చేసిందే న్యాయమని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మీరు వ్యవహరించారు. కానీ అలాంటి పరిస్థితులు సాగవు, తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టిలో లేదు కాబట్టి మీరు ఈరోజు స్వేచ్ఛగా ఎక్కడో ఒక చోట పోస్టింగ్ తెచ్చుకొని ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశం వెళ్తే తప్పకుండా మీ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా కఠినంగా ఉంటాయి. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో, అతి కొద్ది రోజుల్లోనే ఆ చర్యలకు మీరు బాధ్యులు కాబోతా ఉన్నారు. మీరు చేసినటువంటి అరాచకాలకు, అక్రమాలకు, అఘాయిత్యాలకు, దాష్టికాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి సమయం, సందర్భం ఆసన్నం కాబోతుంది. మీరు చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించేటువంటి రోజు అది దగ్గరలోనే ఉంది. ఈ యొక్క వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి వంగా శ్రీహరి యొక్క దాష్టికాలకు సంబంధించినటువంటి ఇది మరో కోణం. ఇలాంటి అనేక సందర్భాలు, అనేక వాస్తవాలు, అనేక సన్నివేశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రాబోయేటువంటి రోజుల్లో ఈ వంగా శ్రీహరి మీద పోరాటాన్ని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తమదైన శైలిలో, తమదైన స్థాయిలో పోరాటాలను కొనసాగిస్తాం. ఈ ఇరువురిని కూడా విధుల నుంచి పూర్తిగా తొలగించి వంగా శ్రీహరి మీద వేటు వేసి అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించేంత వరకు కూడా వీరు చేసినటువంటి దాష్టికాల మీద ఈ విధంగా రోజుకు ఒక అంశాన్ని తీసుకొని వాస్తవాలతో కూడినటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు అమాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు దుర్గారావు మరణానికి ఎవరు మూల్యం చెల్లించాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఆ కుటుంబానికి ఈరోజు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు బాసటగా నిలిచారు. చాలా ఆనందించదగ్గ విషయం. వారి బిడ్డలను కూడా నేడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు బాధ్యత తీసుకొని వారిని మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క వంగా శ్రీహరి మీద చర్యలు చేపట్టిన నాడు తప్పకుండా వారి సతీమణి కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, అన్యాయంగా అణచివేతకు గురి అయి హింసించి బాధించబడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఏదైతే దుర్గారావు
కుటుంబానికి న్యాయం జరగాలంటే తప్పకుండా వంగా శ్రీహరి మీద కఠినాతి కఠినమైనటువంటి చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ శాఖను నేను విన్నవించుకుంటున్నాను. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా వంగా శ్రీహరి మీద చట్టపరమైన చర్యలు ఉండబోతున్నాయని, ఆయన్ని విధుల నుంచి తొలగించబోతున్నారనేది నేనైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.